అందరికీ నమస్కారం. నేను మీ శివ, మీ వన్ తెలుగు ఛానల్ ద్వారా పుష్ప 2 ది రూల్ గురించి మాట్లాడతాను. ఈ సినిమా కేవలం సీక్వెల్ కాదు, ఇది పుష్ప ప్రపంచాన్ని మరింత ప్రగాఢంగా చూపించే విప్లవం. ఈరోజు మనం కథని, నటనని, యాక్షన్ని, భావోద్వేగాలను అన్నింటినీ ఒకసారి డీటెయిల్డ్గా చర్చిద్దాం. ఈ సినిమా మనల్ని ఎలా ఆకట్టుకుందో, ప్రతి సీన్ మన హృదయాలను ఏ విధంగా కదిలించిందో చూద్దాం. పుష్ప 2 పుష్పరాజ్ పాత్రను ఆకాశాన్ని అంటుకుంటూ ఎదిగించింది. రెడ్ సందల్వుడ్ స్మగ్లింగ్ సిండికేట్ను ఆధిపత్యం చాటిన పుష్పకు ఇప్పుడు కొత్త శత్రువులు, కొత్త సమస్యలు ఎదురవుతాయి. అతని గతం ఎలాంటి రహస్యాలను దాచుకుంది? పుష్ప మరియు బన్వర్ సింగ్ మధ్య జరిగే పోరాటం ఎంతటి తీవ్రతకు చేరుకుంటుంది? సినిమా పుష్ప స్వభావాన్ని, అతని గతాన్ని మరింతగా వెలుగులోకి తెస్తుంది. అతని చిన్నప్పటి నుంచి ఎదుర్కొన్న అవమానాలు, అవి అతని పోరాట శక్తిని ఎలా పెంచాయో అద్భుతంగా చూపించారు. పుష్ప ఇక తన వ్యక్తిగత ప్రయోజనాలు మాత్రమే కాదు, తన స్మగ్లింగ్ సామ్రాజ్యాన్ని అందరి మంచికి ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు. శ్రీవల్లి, రష్మిక మందన్న పాత్ర ఈ సీక్వెల్లో మరింత ఎమోషనల్గా మారుతుంది. ఆమెకు ఎదురయ్యే సమస్యలు పుష్పను మరింత మానవీయ కోణంలో చూపిస్తాయి. ఆమెకు జరిగిన అన్యాయం పుష్పను యుద్ధం చేయడానికి ప్రేరేపిస్తుంది. ఆమె కళ్లల్లో మెరిసే ఆవేశం, ఆమె గొంతులో వినిపించే వేదన ప్రతి ప్రేక్షకుడి హృదయాన్ని కదిలిస్తుంది. నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను అని శ్రీవల్లి చెప్పినప్పుడు ఆమె ప్రేమ ఎంతటి బలంగా ఉందో మనకు అర్థమవుతుంది. ఫహద్ ఫాజిల్ పోషించిన బన్వర్ సింగ్ పాత్ర ఈసారి మరింత బలంగా ఉంటుంది. అతని కఠినత్వం, పుష్పను పడగొట్టడానికి వేసే ప్లాన్లు థ్రిల్లింగ్గా ఉంటాయి. పుష్ప, బన్వర్ మధ్య చివరి క్లైమాక్స్ ఫైట్ ప్రేక్షకులకు గూస్ బంప్స్ కలిగిస్తుంది. ఈ పోరాటం తెరపై మంటలు రేపుతుంది. అద్భుతమైన స్టంట్స్, హై ఓక్టేన్ చేజింగ్ సీన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. పుష్ప కథలో ఈసారి అడవుల మీద ఆధిపత్యం ప్రధానమైన అంశంగా ఉంటుంది. అతను ఒక అడవిని కేవలం స్మగ్లింగ్ కోసం కాకుండా ప్రజల జీవనాధారంగా ఎలా మార్చుతాడో చూపించారు. ఈసారి పుష్ప ప్రజల మధ్య రాక్షసుడా, రక్షకుడా అనే డైలమాకు సమాధానాన్ని తన చర్యలతో చెబుతాడు. తనతో పనిచేసే ప్రజల మీద అతనికి ఉన్న ప్రేమను, వారిని రక్షించడానికి తీసుకునే నిర్ణయాలను హృదయానికి హత్తుకునే విధంగా చిత్రీకరించారు. చివరి 30 నిమిషాలు నిజంగా హైలైట్. పుష్ప తన శత్రువులతో ఎలా పోరాడతాడో చూడడం నిజంగా థ్రిల్లింగ్. ఫహద్ ఫాజిల్తో ఫైట్ సీక్వెన్స్లు అదిరిపోతాయి. ఇక్కడ పుష్ప తన సహజ స్వభావానికి ఒక న్యూ డైమెన్షన్ ఇస్తాడు. పుష్ప 2 కథ పుష్ప పాత్రను మరింత లోతుగా, వ్యక్తిత్వానికి దగ్గరగా చూపిస్తుంది. ఇది కేవలం యాక్షన్ మూవీ మాత్రమే కాదు, ఇది పుష్పరాజ్ అనే వ్యక్తి, రూలర్ గా ఎలా మారాడో ఒక సజీవ నిదర్శనం. ఇది మీకు నా రివ్యూ. మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా వన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి. తగ్గేదేలే.